జనమంతా వాయిదాలు 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకు దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా హత్యలే మామూలు విషయం కాదు. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కలిసి చూస్తా ఉన్నారు. నిజంగానే ఇస్తున్నారా? నా పేరు కుటుంబాల సీతారాము, మీ వెంకటాపాలెం గ్రామం, వరనాథపాలెం మండలం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గట్టి విక్రమార్క, అదేవిధంగా ఆగస్టు 15 ఉన్నారు. కానీ అంతకంటే ముందులే జూలై మధ్యలోనే మాకు ఈ రుణమాఫీ చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండుగ వాతావరణం. భవిష్యత్తులో వాళ్ళని యువరైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు జగిత్యాల నియోజకవర్గంలోని అంబార్పేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి, పిఎస్ఎస్ గ్రామ తాజావాది సర్పంచ్ గంగాధర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, రైతు బంధు సమితి నాయకులకు, అంతర్గామ లింగంపేట, హస్నాబాద్, జగిత్యాల నుంచి వచ్చిన రైతులకు, వివిధ జగిత్యాల మొత్తం కరువు పోతే మరీ ముఖ్యంగా ఇంత కార్యక్రమాలకు పండగ వాతావరణంలో ఏర్పాటు చేసిన మా వ్యవసాయ అధికారులకు, స్పెషల్గా గ్రామ కార్యదర్శి గారికి, మండల అధికారులకు రుణమాఫీ ఈరోజు మన నియోజకవర్గంలో అవ్వడం జరిగింది. దాదాపు 8,900 మంది రైతులు, 9,000 రైతులు, 9,000 కుటుంబాలకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ జరగబోతున్నది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసిన సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులందరి పక్షాన, జగిత్యాల నియోజకవర్గ రైతులందరి పక్షాన మన ప్రాంతం మొదటి నుంచి కూడా ఎస్ఆర్ఎస్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందిరమ్మ కాలంలో, నెహ్రూ కాలంలో పునాది వేయబడి ఇందిరమ్మ కాలంలో కాలువలు వచ్చినాయి. అప్పుడు 1969లో జగిత్యాలలో అప్పటి కాడ మంత్రి యువ చొక్కరావు గారు ఉన్నప్పుడు జగిత్యాల కాడ ఆఫీస్ అని, కమాండర్ డెవలప్మెంట్ అని, గరూరు క్యాంప్ అని ఏర్పడ్డాయి. తర్వాత 73, 74, 75లో చర్యాపం కావచ్చు, పొలాసపం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా చొక్కరావు గారు. తర్వాత రాను రాను అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రాను రాను ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తర్వాత మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నిజ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి గారు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి గారు, కడియం శ్రీహరి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఇలా వేదిక మీద చూసిరు సుదర్శన్ రెడ్డి గారు అక్కడ కర్మాకర్ పోదల నుంచి వారు నీటిపారుదల శాఖ మంత్రి గారు. మరి ఈ సందర్భంలో మనకు వరద కాలం కావచ్చు, పోతాల దగ్గర గేట్లు కావచ్చు, మళ్ళీ ఆ తర్వాత పోయినసారి అప్పుడు ఉన్న ప్రభుత్వం, తెరాస ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు రాంపూర్ దగ్గర తూము పెట్టేయడం, మొన్న తొంభరావుపేట దగ్గర తూము పెట్టేయడం, ఈ రకంగా చెరువులను అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసినాం, వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చేసినాం. మరి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో కూడా రైతులపై ఎంతో బాధపడి చాలామంది రైతులు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పు తీర్చే పరిస్థితి లేనొచ్చింది. ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయింది. రైతు బంధు ఇచ్చినా, రైతు భరోసా ఇప్పుడు ఇవ్వబోతున్నాం, అయినా కానీ పెట్టుబడి ఖర్చు ఎక్కువడంతో మరి 30,000 కోట్లు అప్పుడున్న రైతులను రుణ విముక్తి చేయాలి, అప్పుల బాధ నుంచి బయటపడేయాలని చెప్పే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి ఆర్థిక శాఖ మంత్రి అయిన మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మిగతా మంత్రులందరూ కూడా సమన్వయం చేసి, అధికారుల సమన్వయం చేసుకుని ఈరోజు మొదటి విడతగా 6,098 కోట్ల రూపాయలు ఈరోజు
రుణ విముక్తి చేసారు. మన అంబార్పేట అంతర్గామ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 399 మంది రైతులకు ఈనాడు ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ అయింది. మళ్ళీ మనవిట్లో కూడా అది త్వరలోనే ఉంటుంది. ఆగస్టు 15 వరకు దాదాపు అందరికీ కూడా అయిపోతుందని కూడా తెలియజేస్తూ రైతు భరోసా పైన రేపు కరీంనగర్లో మీటింగ్ ఉంది. చాలామంది మంత్రులు వస్తున్నారు. తప్పకుండా రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అతి త్వరలోనే అది కూడా అందుతుంది. ఎందుకంటే చెర్లలో ఉన్న నీళ్లు కావచ్చు, ఉత్తర మండలంలో ఉన్న భూములు కావచ్చు, చెర్లలో ఉన్న భూములు కావచ్చు, ప్లాట్లు పెట్టిన భూములు కావచ్చు, వాటికి కూడా రైతు బంధు వస్తూ ఉండేది. అవన్నీ కొంచెం తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. వాస్తవానికాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మరి అవన్నీ తీసి అసలు సిసలైన రైతుకు ఇవ్వడానికి ఖచ్చితంగా రైతు భరోసా కూడా పెట్టుబడి సాయం అందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు కూడా కరుణించాడు. మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ వర్షాల ద్వారా నీరు వచ్చి మన పంటలు బాగా పండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి రైతులందరికీ శుభాకాంక్షలు.